దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, కృపనిమ్మయ్యా 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 కృపనిమ్మయ్యా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. వేడుచున్నాము యేసు వేగిరము గారము. వేడుచున్నాము యేసు వేగిరము గారము. రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. హృదయములని రక్తముచే శుద్ధి చేయుమా. హృదయములని రక్తముచే శుద్ధి చేయుమా. శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. ఆత్మతో మా హృదయములన్నిప్పుడు నింపుమా. ఆత్మతో మా హృదయములన్నిప్పుడు నింపుమా. ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. హల్లెలూయా. ఈరోజు హృదయపూర్వకమైన ఆరాధన, వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఆరాధన పలు రీతులుగా ఉంది. నేను దాదాపు 20-25 ప్రసంగాలు చేసినాను ఆరాధన గురించి. స్వచ్ఛమైన ఆరాధన, నకిలీ ఆరాధన, మరి సంపూర్ణ హృదయంతో ఆరాధన,
ఆత్మతో సత్యంతో ఆరాధన, ఇలాగూ దాదాపు 20కి పైగా నేను చేసినాను ఒక శీర్షికగా. అది యూట్యూబ్లో ఉంది. ఈరోజు సంపూర్ణ హృదయంతో దేవుని ఆరాధించడం అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఆ వాక్య భాగం ఉంది. మత్తయి సువార్త 15:9 చూడండి. మాథ్యూ 15:9. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. అది ఇక్కడ వ్యర్థమైన ఆరాధన. మనసు ఒక చోట, మరి ఆత్మ శరీరం వివిధ విధాలుగా ఉంది. ఆత్మతో సత్యంతో వారు ఆరాధించడం లేదు. వారు పెదవులతో మాత్రమే దేవుని ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉన్నది. వారు మనుషులు కల్పించే పద్ధతులను దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. వెయిన్ వర్షిప్, ఇది మనము చాలా చూస్తూ ఉంటాం. ఆరాధించే వారిని మీరు గమనిస్తూ ఉంటారు కదా, చాలా తక్కువగా వారు మనసు పెట్టి ఆరాధించడం తక్కువగా చూస్తాం. అంటే వారు ఆరాధిస్తారు బాహ్యంగా, చాలా బాగా ఆరాధిస్తున్నారని మనకు అనిపిస్తుంది, కానీ అది స్వచ్ఛమైన ఆరాధన కాదు. ఎందుకంటే వారు దేవునికి విధేయత చూపెట్టకుండా ఆరాధిస్తున్నారు. నిజమైన ఆరాధన ఏది? వెన్ యూ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. సమరయ స్త్రీతో యేసు ప్రభువుకు గొప్ప మర్మం చెప్పి 7 మర్మాలు చెప్పినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చదివితే 7 mysteries టు ఎ సిన్ఫుల్ లేడీ. ఒక పాపాత్మురాలకి ప్రభు 7 మర్మాలు బయలుపరిచినాడు. దాంట్లో ఒకటి ఆత్మతో సత్యముతో ఆరాధించడం. నేను ఎప్పుడు ఇక్కడ ఆరాధించే యవనస్తులను కానీ స్త్రీలను కానీ చెక్ చేస్తూ ఉంటాను, మరి వారు ఏ విధంగా ఆరాధిస్తున్నారు. కొన్నిసార్లు యూత్ ఆరాధిస్తారు, ఇక్కడ వాళ్ళ మనసులో అసలు ఆరాధన మీద ఉండదు. మళ్ళీ తర్వాత ఆరాధన అయిన తర్వాత వెనక వెళ్ళి వాట్సాప్ ఉంటుంది వారి చేతిలో. అది స్వచ్ఛమైన ఆరాధన కాదు. అది అలాంటి వారు ఆరాధించకుంటేనే మేలు. దేవుని ఆరాధించేవారు దేవుని ఘనపరుస్తున్నారు. దేవుని యందు వారు భయభక్తులు కలిగి ఆరాధించాలి. మరి లేకుంటే ఎందుకు ఆరాధించాలి? ఇట్స్ ఎ టైం వేస్ట్. దేవుని కార్యాలు నువ్వు ఎరగవు, దేవుని ప్రేమను రుచి చూడవు, దేవుని పట్ల నీకు గౌరవభావం లేదు, నీ బ్రతుకు విచ్చలవిడిగా ఉంది, క్రమ పద్ధతిలో లేదు. పైగా నువ్వు ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్నావు అంటే ఎప్పుడైనా నిన్ను నీవు సరి చేసుకున్నావా దేవుని వాక్యం అనే అర్థంలో? దైవ కార్యాలు చేసేవారు పరిశుద్ధంగా ఉండాలి తప్పకుండా. దేవుని కార్యంలో పాలు పంపులు పొందేవారు దే హ్యావ్ టు చెక్ దెమ్సెల్స్. అందుకే నేను అంటాను, శనివారం మీరు సిద్ధపాటు దినంగా పెట్టండి, ఉపవాసం ఉండండి. మీరు ఇక్కడ వాక్యం చదువుతున్నారా, ప్రభు బల్ల చేస్తున్నారా, ఆరాధిస్తున్నారా? దైవ కార్యం ఇది. ఇది పవిత్రమైన కార్యంలో మీరు పాలు పొందుతున్నప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోరా? మరి దేవుడు మిమ్మను పరీక్షిస్తున్నాడు అంటే ఆయన మీ హృదయాలను చూస్తున్నాడు. ఆయన అంతరింద్రియములను పరీక్షించే దేవుడు. కన్నులారా ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని చూచే దేవుడు. హాగరు దేవునికి ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవే కదా. కాబట్టి మనము గట్టిగా పాటలు పాడినంత మాత్రాన, లేక గంతులు వేస్తూ వాయిద్యాలు వాయించినంత మాత్రాన దేవుడు మోసపోడు. నువ్వెవరో దేవుని బాగా తెలుసు. చప్పట్లు గట్టిగా కొట్టి ఎవరిని మోసం చేయలేం. కొన్నిసార్లు ఇలాంటి పనులు వేషధారణతో చేసి మనల్ని మనమే మోసపరుచుకుంటాం. అందుకే దేవుని దృష్టిలో యోగ్యునిగా ఉండాలి, యోగ్యురాలుగా ఉండాలి. ఏ నకిలీ దేవుని సన్నిధిలో చెల్లదండి, అది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. ఈ నకిలీ నాణ్యాలు ఉంటుంది కదా, చాలా దూరం వెళ్ళవు అవి, ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తుంది ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధమైన హృదయంతో దైవ కార్యం చేయాలి. నీకు పరిశుద్ధ హృదయం లేదంటే దేవుని దగ్గర అడగాలి, పొందుకోవాలి. యేసు రక్తము ప్రతి హృదయాన్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. మనము పాట పడుతుంది, దాగునేది బాపును
యేసు యొక్క రక్తధార అంటే ఆ డాగు కానీ, మచ్చ కానీ, ముడత కానీ, కళంకం కానీ, నీకు అంటుకున్న పాపం కానీ వీటన్నిటి నుండి పవిత్రం చేసేది దేవుని రక్తం, యేసు రక్తం. కనుక ఒక పశ్చాత్తాపమైన హృదయం లేక, కరుడు కట్టిన కఠినమైన హృదయంతో ఎంత గంభీరంగా పాటలు పాడినా అది దేవుడు లెక్కలోకి తీసుకోడు. దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు. హౌ మచ్ యువర్ ఒబీడియంట్ టు గాడ్. దేవునికి ఎలాగ నువ్వు విధేయునుగా ఉన్నావు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు దేవుని వాక్యం చెప్పొచ్చు, సాతానుడు కూడా భలే వాక్యం చెప్తాడు. వాక్యంతోనే యేసు ప్రభువును ఎదిరించినాడు కదా. అయితే వాక్యం చెప్పడం కూడా కాదు పెద్ద కార్యం, పాటలు పాడడం అంతకంటే కాదు. కానీ నీ హృదయము పదిలంగా దేవుని భయంతో, దేవుని ఆజ్ఞలు మీరకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం విధేయత చూపినప్పుడు అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవునికి స్తోత్రం. ఇట్స్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని నిర్మించింది, సృజించింది అంతా దేవుని మహిమార్థమే. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ టు గ్లోరిఫై గాడ్. నువ్వు పెదవులతో కొండములు చెప్తావు, పెదవులతో అల్లరి చేస్తావు, అరుస్తావు, కేకలు వేస్తావు, కొంపలు ముంచుతావు, ఒకరికొకటి తాకట్టు పెడతావు, అన్నదమ్ముల్లో జగడాలు సృష్టిస్తావు, ఇవన్నీ చేస్తావు. వ్యభిచారం చేస్తావు, దొంగతనం చేస్తావు, దొంగలతో సహవాసం, వ్యభిచారులతో సహవాసం, ఈ లోకపు మురికి అంటించుకుంటావు. పరిశుద్ధ జనంలో నువ్వు లేవు, ఉన్నట్టు నటిస్తావు. పైగా చాలా గంభీరంగా పాటలు పాడినంత మాత్రాన నువ్వు లెక్కలోకి రావు. మనం చేసే ప్రతి పనికి మరి జవాబుదారులం మనం. ఇక్కడ నేను 50వ కీర్తన ఈరోజు ధ్యానించినప్పుడు, ఇది ఆసాపు రాసిన కీర్తన, సామ్స్ 50. ఇక్కడ మంచి గద్దింపు ఇస్తున్నాడు. ఆసాపు కీర్తన, దేవుడు సమస్త జనులకు తీర్పు తీర్చుననే థీమ్ అన్నమాట. ఈ 50వ కీర్తన థీమ్ ఏంటంటే దేవుడు సమస్త జనులకు ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. అయితే 3-4 చెడ్డ ఉద్దేశములు, మానవుల్లో ఉన్న చెడ్డ ఉద్దేశాల గురించి ఆసాపు వివరిస్తున్నాడు. మనుషులు ఆచారములు పిచ్చిగా అనుసరిస్తారు, అంటే వితౌట్ ఎనీ కన్విక్షన్ ఇన్ ద హార్ట్, వితౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద హార్ట్. హృదయంలో పవిత్రత లేదు, దేవునికి ఎంతో దూరం ఉంటారు. ఇంతకుముందు చదివినట్లు పెదవులతో వారు ఏం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వారి హృదయం చాలా దూరం ఉందండి, హృదయం పాపంతో నిండిందండి. అటివారు ఎందుకు ఆరాధించాలి? మొట్టమొదట వారు పశ్చాత్తాపం ఉండాలి. నేను వాక్యం ఆధారం చేసుకుని చెప్తున్నాను. దేవుడు వాడుకునే పాత్ర అర్హమైన పాత్రగా ఉండాలి కదా. దేవుడు యజమానుడు తన చేతిలో ఎత్తుకొని వాడుతున్నాడంటే ఆ పాత్ర పరిశుద్ధంగా ఉండాలి, లేకుంటే సంఘం కూడా కలుషితం అయిపోతుంది. అటు వారిని మనము ప్రోత్సహిస్తే సంఘమంతా పాడవుతుంది. పులిసిన పిండి కొద్దిగా అయినా పొద్దంతా ఏం చేస్తుంది, పులియగొడుతుంది. అందుకే నేను ఎప్పుడు చాలా కఠినంగానే వ్యవహరిస్తాను. వారు ప్రార్థనా వీరులేం కానీ లెంతి 6 మీటర్లు 10 మీటర్లు ప్రార్థన చేసినా నో స్పేరింగ్. గయ్యాళీలు ఉంటారు కొంతమంది, ఊరికే ఇతరుల మనసు చెడగొడుతూ ఉంటారు. నాలుక కింద వారికి సర్ప విషం ఉన్నది, పైగా ప్రార్థనలు చేస్తారు వాళ్ళు. ఎంత గంభీరమైన ప్రార్థనలు అనుకుంటారు మీరు, ఎన్ని రెఫరెన్స్లు కోట్ చేస్తారు, ఎన్ని నామములు ఉచ్చరిస్తారు. అది దేవుడు అంగీకరించే ప్రార్థన కాదు. నువ్వు చిలుకకు కూడా నేర్పిస్తే చక్కగా పలుకుతుంది. దట్స్ నాట్ గ్రేట్, బట్ యువర్ హార్ట్ షుడ్ బి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీ హృదయం దేవుని సన్నిధిలో ఎలాగుంది అది చాలా ముఖ్యం. అందుకే నేను ఇస్తూ ఉంటాను, వార్నింగ్ ఇచ్చి ఒక్కసారి తీసి పక్కన పెడతాను. ఎందుకంటే ముద్దంతా పులియగొట్టే ఆ ఒక్కరికంటే మిగిలిన వాళ్ళు ప్రార్థన చేస్తే చాలని నేను అనుకుంటాను. అలాగే ఉండింది నా ట్రీట్మెంట్ ఇన్ని సంవత్సరాలు. సంఘాన్ని ఇలాగూ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కాపాడుకుంటూ వచ్చాను. కానీ మీ పరిస్థితి ఎలాగుంది ఈరోజు? ఒక్కసారి మీ హృదయంలోకి తొంగి చూసుకోండి. మీరు దేవునికి ఇష్టమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన ప్రార్థనలు, దేవునికి ఇష్టమైన స్తుతులు చేస్తున్నారా? చాలామందికి కరుడు గట్టిపోయింది మనస్సాక్షి. పాటలు పాడి మాట్లాడి ప్రార్థనలు చేసి వాక్యాలు వల్లించి కరుడు గట్టిపోయాడు, గట్టిగా అయిపోయింది. అందుకే ఒక దగ్గర ఉంది, మీ హృదయములు కురివిందం వలె అయిపోయిందంట. ఒక స్పందన లేదు, దేవుని శిక్ష వస్తుందనే భయం లేదు. చెల్లిపోతుంది అనుకుంటారు, ఎప్పుడు చెల్లదండి. నకిలీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చెల్లవు. ఆల్వేస్ బీ కాషియస్, గాడ్ ఈజ్ ట్రూత్. ఈ 50వ కీర్తనలో ఒక మాట ఉంది,
ఆయన ముందర అగ్ని మండుచుందండి. 3వ వచనం, ఫైర్ ఈజ్ బర్నింగ్ బిఫోర్ హిమ్ అండ్. దేవుడు అంటేనే అగ్ని, ఆయన దహించు అగ్ని. మరి అంటే అగ్ని దేనికి సూచన? పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. ఫైర్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ప్యూరిటీ. అందుకే ఈరోజు దేవుడు మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. దైవ కార్యాల్లో పాల్గొందేవారు, దేవుని ఆలయంకి వచ్చేవారు, మందిరంలో పాటలు పాడేవారు, చేతులెత్తి దేవుని స్తుతించేవారు, మరి వివిధ విభాగాల్లో ఉండేవారు అందరు కూడా ఈరోజు గమనించాలి. వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్ యూ? నువ్వు చప్పట్లు కొట్టకుంటే దేవునికి ఏదైనా ఘనహీనత వస్తుందా? లేకుంటే గొంతెత్తి స్వరమెత్తి పాడకుంటే దేవునికి ఏమైనా తక్కువ అవుతుందా? ఏం కాదు. నువ్వు దైవ కార్యాల్లో అపవిత్రంగా పాలు పొంది నువ్వే కీడు అనుభవిస్తావు. అందుకే 50వ కీర్తనలో థీమ్ దేవుడు సమస్త జనులకు తీర్పు తీర్చును అనే థీమ్ అన్నమాట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనుషులు పెట్టే ఆచారాలు నియమాలకు పిచ్చిగా అనుసరించడం కాదు. ఒక పరిశుద్ధాలయంలో ఇలాంటి కార్యాలు జరుగుతుందంటే భయభక్తులతో దాంట్లో పాలు పొందాలి. ప్రభు వల్ల కార్యక్రమంలో మీరు ఎంతమంది భయభక్తులతో పాలు పొందుతారు? మీరు ఒక వాడుకగా వస్తారు, లైన్గా వస్తారు, తీసేసుకుంటారు. కొంతమంది ఉంటారు చాలా వణుకుతూ వస్తారు, ప్రార్థన చేసి దాన్ని తీసుకుంటారు. చాలా మట్టుకు ఒక ప్రసాదం తీసుకున్నట్టు తీసుకుంటారు. అది కూడా చాలా తప్పు. ఎందుకంటే మీకే శిక్షను విధించుకుంటున్నారు. యేసు పవిత్రమైన శరీరం, యేసు పవిత్రమైన రక్తాలతో నువ్వు డీల్ చేస్తావు. సంఘ పెద్దలకు కూడా చెప్తున్నాను, ఇది పాస్టర్స్ కూడా ఇది వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, దేవుని వాక్యం అందరికీ వర్తిస్తుంది. యూ షుడ్ హ్యావ్ ఇనఫ్ ప్రిపరేషన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ ద బాడీ ఆఫ్ జీసస్. ఎంత భయభక్తులు ఉండాలి. ఏమల్లా తప్పక ఒక పాస్టర్ని ఇక్కడ నుండి తప్పుకోమన్నాను నేను. ఎందుకంటే నేను చూసినాను కెమెరా నుండి రొట్టె ఎట్ట విరుస్తున్నాడు. రొట్టె ఎలా విరుస్తున్నాడంటే హడావుడిగా పిచ్చిగా చిందర వందర ఎవరి మీదనో కోపం తీరుస్తున్నాడు. దేని మీద? రొట్టె మీద. రొట్టె అంటే ఏంటి? యేసు శరీరానికి చిహ్నం. అవును, మరి సాంక్టిఫైడ్ బ్రెడ్ కదా అది. అది ఇట్లా 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 కోపం అనమాట. తోటి పాస్టర్ మీద కోపం తీసేస్తున్నాడు. అప్పుడే వెళ్ళిపోమన్నాను నేను. నాకొద్దు అలాంటి వారు. నీకు అంత భయభక్తులు లేకుండా నీవు క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తాన్ని వ్యవహరిస్తున్నావంటే మరి ఏం మాదిరి చూపెడుతున్నావు సంఘానికి? అందుకే నేను చెప్తున్నాను, గడగడ వణుచు ఆయనను సేవించాలి. వీ హ్యావ్ టు సర్వ్ హిమ్ విత్ ట్రెంబ్లింగ్ అండ్ ఫియర్. దేవుడు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని ఇంతగా ఎందుకు దీవించినాడు? మనము ఇక్కడ క్రమాన్ని పాటిస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి విరుద్ధంగా ఏ పనులు ఇక్కడ జరగడం లేదు. 24 గంటల ప్రార్థనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు? శుద్ధి చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ క్లెన్సింగ్ బికాస్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ అప్, బ్లెస్సింగ్స్ విల్ కమ్ డౌన్. మరి ఇది మీరు గమనించాలి. మనమందరం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాము. 34వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, మనమందరం ఏకంగా కలిసి ఆయన నామాన్ని ఏం చేయాలి? గొప్ప చేయాలి. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. మరి మన ఇక్కడ ఆసాపు గమనిస్తున్నాడు మనుషులు ఏ విధంగా దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు, ఏ విధంగా ఆరాధిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే ఆధ్యాత్మికమైన అజ్ఞానం, అర్థం లేని ఆరాధనలు వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. నువ్వు ఎక్కడన్నా మూల కూర్చొని దేవుడు చేసిన కార్యాలన్నీ తలస్తూ విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లతో దేవుని స్తుతిస్తే అది ఎంత గొప్పది దేవుని దృష్టికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన ఆరాధనలు చేసేదానికంటే నలిగి ఆయన చేసిన ఉపకారాలన్నీ తలంచి దేవునికి స్తుతులు చెల్లిస్తూ అది ఎవరు చూడడం లేదు, కానీ దేవుని దృష్టి నీ మీద ఉన్నది. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఏనాడు అలక్ష్యము చేయడంట. కనుక మనుషులు చూడడానికి కాదు మనం ఆరాధించేది, మన ఆరాధన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఇక్కడ చాలామంది యవనస్తులు మంచి మరి కొరియోగ్రఫీస్ కానీ, పాడడం కానీ, వాయించడం కానీ,
ప్లేస్ కానీ ఇవన్నీ చేస్తారు. నాకైతే దడబుడుతుంది వాళ్ళని చూస్తుంటే. పిల్లలు ఇప్పుడైతే చక్కగా ఉన్నారు, మన కనులకు పండుగగా ఉన్నారు, కానీ వీరు భవిష్యత్తులో ఎలాగ ప్రభువా? ఆడపిల్లలు మగపిల్లలు కలుసుకుంటున్నారు. వీరు వేర్ ఆర్ దే గోయింగ్ అప్ టు. ఒక ఆత్మీయ తల్లిగా నాకు ఎప్పుడు ఆ భారం దేవుడు పెట్టినాడు. ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. వారి ప్రవర్తన సరిగా లేకుంటే పడితే తప్పకుండా నేను పిలుస్తాను. ఎక్కడ లూజ్గా ఉన్న స్క్రూస్ అన్నీ మంచిగా టైట్ చేసి ప్రార్థన చేసి పంపిస్తాను. ఎందుకంటే మొక్కలో వంచకుంటే చెట్టై కూర్చుంటుంది కదా, మరి అది నా బాధ్యత. మీకు కూడా ఇస్తున్నాను అది. ఎక్కడైనా యవనస్తులు దారి తప్పితే ప్రేమతో వారిని గద్దించండి. వాళ్ళు ఆ గద్దింపు లేకుంటే పతనమైపోతారు. దే విల్ లూజ్ ద ట్రాక్. మీకు నిజంగా దేవుని ప్రేమ అంటే బాబు అలా చేయకు, పాప ఇలా చేయకని చెప్పండి. యవనస్తులు దేవుని మార్గంలో ఉండాలి. దే ఆర్ ద స్పైన్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి వారు ఏం వెన్నెముక లాంటి వారు, వారికే భవిష్యత్తు. అలాంటి వాళ్ళము ప్రభు ఏ నిమిషం పిలుస్తాడో తెలియ మేము వెళ్ళిపోతాం. మరి సంఘాన్ని నిలబెట్టేదే భావి తరం అన్నమాట. అందుకే ఇంత మరి ప్రయాసంతో వాళ్ళకు పాటలు నేర్పించడం, అన్ని భాగాల్లో లీడర్స్ ఎంత ప్రయాసపడుతున్నారు, వారికి తరబీదు ఇవ్వడం అన్నీ చేస్తున్నారు. అందరికీ ఉన్నది పాలు పంపులు. దేవుని కార్యాలు క్రమంగా జరగాలనే ఉద్దేశం మనకు అందరికీ ఉండాలి. కపట భక్తి మనకు వద్దు, కపట భక్తి వద్దు. ఏదో భక్తి మనం చూపెట్టాలని అస్సలు ఉండకూడదు. గాడ్ సీస్ యువర్ హార్ట్. నువ్వు పాటలు పాడడం కానీ, ఆరాధించడం కానీ, వాక్యం చెప్పడం కానీ, నువ్వు దైవ కార్యాలు చేయడంలో మనుషులు చూడాలని ఉండకూడదు. నీవు ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ప్రశంస మనుషులది కాదు, దేవుని నుండి వస్తుంది. నీకు దీవెన మనుషులు ఇవ్వలేరు. నీవు జాగ్రత్తగా దైవ కార్యాలు చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే యెహోవా కార్యము అలక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడే. అలక్ష్యంగా చేస్తున్నాడు, మనస్సారా చేయడం లేదు, చేసినట్టు చేస్తున్నాడు, తప్పుకుంటున్నాడు కొన్నిసార్లు. కాదు, దట్స్ నాట్ ద వే. యు హావ్ టు పుట్ ఆల్ యువర్ హార్ట్ అండ్ మైండ్. పర్ఫెక్ట్ లవ్ టువర్డ్స్ గాడ్ డ్రైవ్స్ అవే ఎవ్రీ ఫియర్. నువ్వు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తావో నీలో భయం ఉండదు. ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. యు ఆర్ పుట్టింగ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. చూడండి, పాడుతుంటే కొందరు పాడుతుంటే మనం చూస్తే ఎంత పరవశం అయిపోతాం. వాళ్ళు ప్రాణాత్మ శరీరాలతో దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. ఆ పవిత్రత కనబడుతుంది. ఏదో నామకే వాస్తే నువ్వు చేయకుంటే ఏం కాదు. యేసుప్రభు ఒకసారి అన్నాడు కదా, నువ్వు స్తుతించకుంటే ఏం స్తుతిస్తాయట? రాళ్ళు కేకలు వేస్తాయి. కనుక దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. నువ్వు స్తుతించాలని ఏం లేదు. నువ్వు జీవితం సరిగ్గుంటేనే రావాలి పుల్పిట్ మీద. కపట భక్తికి తగిన తీర్పు ఉంటుంది తప్పకుండా. ఆయన అగ్ని వంటి నేత్రములు గలవాడు కదా, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఓ పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని నా ప్రార్థన. ఎంత సమాధానం ఉండాలి మరి. అట్టిది మనము తప్పకుండా అవలంబించాలి, ప్రార్థించాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని ఎవడు సహింపగలడు? హృదయంలో మరి క్రమం ఉండాలి. దేవుడు తన మార్గములన్నిటిలో కూడా న్యాయం గలవాడాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములంట. అంటే ఏ అవినీతి కార్యాలు ఆయన సన్నిధిలో చెల్లదు. కపట హృదయంతో వేషధారణతో ఆయనను మనం స్తుతించలేం. నీ దగ్గర ఏదైనా పాపం దాగి ఉంటే ఒప్పుకొని వదిలేసి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది 32వ కీర్తనలో, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే ఆత్మలో కపటం ఉన్నవాడు ధన్యుడు కాడు. అయితే ఇక్కడ 50వ కీర్తనలో కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం చూడండి, 50వ కీర్తన 7వ వచనం. జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు. ఐ వాంట్ టు టాక్, లిసన్ టు మీ. నేను మాట్లాడబోచున్నాను. మన దేవుడు సజీవుడు కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు.
మాట్లాడతాడు ఆయన. రాయి రప్ప కాదు, గుట్ట పుట్ట చెట్టు మొద్దు కాదు. మన దేవుడు సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడైన వాడు. ఆయన మాట్లాడతాడు. ఆయన జీవాధిపతి, జీవం ఇచ్చిన దేవుడు, జీవం గలవాడు. మాట్లాడతాడు. మాట్లాడితే వినాలి. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికేదను. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీ దేవుడను, మరి నీతో నేను మాట్లాడాలి అంటున్నాడు. 8, 9, 10, 11 చూడండి. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించడం లేదు. నీ దహన బలులు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొటేళ్లనైనా నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలంలోని పక్షవాదులు నా వశమై ఉన్నది. లోకమును దాని సంపూర్ణతయు యెహోవాదే. మనమేంటండి దేవునికి ఇచ్చేది? చాలామంది గొప్పలు చెప్పుకుంటారు, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. ఏది ఇస్తావు? అన్నీ ఆయనకు చెందినవి. ఆయనే అన్నిటినీ సృజించినాడు. ఆయనకు మనము ఇవ్వడానికి, ఇచ్చి గొప్పలు చెప్పుకోవడానికి ఏమాత్రం వారం మనం? అవన్నీ ఆయనకు చెందినవే. లోకము దాని సంపూర్ణతయు ఆయనదే. ఆయన అంటున్నాడు, నేను ఆకలిగొనినాను నీతో చెప్పాను, నీ దగ్గర నుండి నేను ఏమీ ఆశించడం లేదు అని అర్థం అన్నమాట. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నువ్వు ఇస్తావు, దీవెన పొందుకుంటున్నావు. అంతేగాని నువ్వు ఇవ్వకుంటే ఏదో ఇక్కడ ఆగిపోయేది ఏమీ లేదు. ఇవ్వడము దేవునికి దృష్టికి చాలా ఘనమైనది. ఇచ్చిన దానికి ప్రతిగా ఆయన ఎన్నో రెట్లు తిరిగి ఇచ్చేస్తాడు. కనుక ఇవన్నీ కాదు, నేనేమన్నా వృషభముల మాంసము తిందునా, పొటేళ్ల రక్తము త్రాగునా? ఇవన్నీ ఏంటి? నాకు కావాల్సింది కాదు. నాకు కావలసింది మీ హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్ యువర్ హార్ట్ యూ షుడ్ లవ్ మీ. దేవుని ప్రేమించేవారు ఎలా ప్రేమించాలి? హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. అందుకే 14వ వచనం, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. చాలామంది దేవునికి నేను అది ఇస్తా, ఇది ఇస్తా అని చాలా మాటలు మాట్లాడి దాని తర్వాత ఏమి ఇవ్వకుండా ఉంటారు. దశంభాగం దేవుని సొమ్మని చెప్పి పక్కన పెడతారు. మళ్ళీ అక్కర్లు, అవసరతలు ఇప్పుడు అది ఖర్చు చేస్తారు. అలాగే దేవుణ్ణి అగౌరవపరుస్తారు. దేవునిది దేవునికి ఇవ్వాలి, కైసరిది కైసరికి ఇవ్వని ఉంది వాక్యంలో. అయితే నీవు దేవునికి స్తుతి చెల్లించాలి. ఏ గ్రేట్ఫుల్ హార్ట్, కృతజ్ఞత గల హృదయం దేవునికి చాలా ఇష్టం. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కడు మాత్రం వచ్చినంట తిరిగి. ఎంత మేలు పొందుకున్నాడు కదా వాడు. వాడు మాత్రం కాదు, 10 మంది పొందుకున్నారు. స్తుతించే హృదయం ఎవరికి ఉండింది? ఆ ఒక్కనికి. వాడు సమరయుడు అంట. తక్కిన 9 మందికి దేహం శుద్ధి కాగానే తలతల మెరిసిపోతుంది. చిన్న బిడ్డలాగా హృదయం కాగానే వెంటనే నాకు అనిపిస్తుంది వానికి పాపపు యోచనలు వచ్చేసినాయి. వాని ఇంటి వాళ్ళు లేకుంటే బయట తిరగాలి అనుకున్నాడు. కానీ ఒక్కడు మాత్రము హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ యేసుప్రభు పాదాల మీద పడి ఆయనను మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు కుష్ఠువాన్ని నేను, ఎంత దుర్వాసన శరీరం ఉండి వస్తుందో. కుష్ఠరోగులను ఎవ్వరు తాకరు, సొంత ఇంటి వారే గెంటేస్తారు. కుష్ఠరోగులకు సపరేట్ కాలనీ ఉంటుంది, ఇంటిలో వారిని ఎంటర్టైన్ చేయరు. వాడు వస్తున్నాడంటే కేకలు వేయాలి, ఇదిగో నేను వస్తున్నాను, నా కుష్ఠరోగం దారి నుండి తప్పుకోమనాలి. వారి ఆలయంలో ప్రవేశం లేదు. వాళ్ళకి ఎన్నెన్నో ఇబ్బందులు. మెల్లమెల్లగా శరీరంలో అవయవాలు ఊడిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడన్నా వీధిలో పండుకుంటే సుండెలుకలు వచ్చి కాళ్ళ వేళ్ళు కూడా పీక్కొని వెళ్ళిపోతే కూడా తెలియదు వాళ్ళకు. ఎందుకంటే శరీరంలో ఎలాంటి సెన్సిటివిటీ లేదు. ఎంత భయంకరమైన వ్యాధి కుష్ఠరోగం. అట్టి కుష్ఠరోగుని కూడా యేసు బాగు చేసినాడు. ఒక కుష్ఠరోగి ఒంటరిగా వచ్చినాడంట ప్రభు దగ్గర. ప్రభు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. హల్లెలూయా. ఎటువంటి అయోగ్యత ఉన్నా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నువ్వు వేడుకున్నప్పుడు కుష్ఠు లాంటి పాపాన్ని కూడా ఆయన శుద్ధి చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి మనం ఎప్పుడు ఏం చేయాలి? స్తుతియాగము చేయాలి. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించాలి.
ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదు. చాలా గొప్ప మాట ఇది. 50వ కీర్తన 14-15. ఇట్స్ కాల్డ్ ద టెలిఫోన్ నంబర్ ఆఫ్ క్రిస్టియన్స్. దేవుని బిడ్డలకు టెలిఫోన్ నంబర్ ఇది 5015. అంటే 50వ కీర్తన 15వ వచనం, దానికి ముందు కోడ్ నంబర్ 14వ వచనం. 15లో ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టు. నీకు అపాయం వచ్చిందా, భయం వచ్చిందా, రోగం వచ్చిందా, స్థితిగతులన్నీ తారుమారుగా ఉంటే మొరపెట్టు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను విడిపిస్తానంటే ఎంత హాయిగా ఉంది కదా చెవులో వినడానికి. ఐ విల్ డెలివర్ యూ. నేను నిన్ను తప్పిస్తానని ఒక మాట ఉంది, నేను నిన్ను విడిపిస్తానని మాట ఉంది, నేను నిన్ను బాగు చేస్తానని ఒక మాట ఉంది. హల్లెలూయా. నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను అప్పుడు ఏం చేస్తావు? మహిమపరుస్తావు. హల్లెలూయా. 5015 గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. 15 ఈజ్ ద ప్రామిస్, 14 ఈజ్ వాట్ యూ షుడ్ డూ యాజ్ ఎ బిలీవర్. దేవునికి ఎల్లప్పుడు ఏం చేయాలా? స్తుతియాగము చెల్లించాలి, మహోన్నతుని మొక్కుబళ్ళు చెల్లించాలి. నువ్వు అనుకుంటావు కదా కొన్ని, నేను ఇది దేవునికి ఇస్తా, అది ఇస్తా, ఇస్తా అని. మర్చిపోవద్దు, ఎక్కడన్నా రాసి పెట్టాలి, తప్పకుండా చెల్లించాలి. అయితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. భక్తులంటే దేవునికి ఇష్టం అండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భక్తులంటే దేవునికి ఇష్టం. ఎందుకంటే భక్తులు దేవుని నియమాలు మీరరు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. భక్తులు ఎప్పుడు దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారు. పైగా భక్తులు దేవుడు చెప్పినట్టు చేస్తారు, చెప్పినట్టు చేస్తారు. అందుకే భక్తులకు భయం ఉండదు ఈ లోకంలో. భక్తిహీనులకు భయం ఉంటుంది. భక్తిహీనులు, వారి భక్తి సరిగా లేదు, అందుకే ఎప్పుడు భయపడతారు, ఎప్పుడు భయపడతారు. భయము వాళ్ళ గుండెలో, హృదయంలో, మదిలో నిండిపోయింది. దేవుని సరిగా నమ్మడం లేదు వాళ్ళు. లూజ్ కనెక్షన్ ఉంటే బల్బు వెలగదు కదా. మీరు రాత్రి మీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతారు కదా, పెట్టనట్టు అంటనట్టు పెడితే ఛార్జింగ్ అవుతుందా? అందుకే బీ ప్లగ్డ్ ఇన్ జీసస్. యేసులో నువ్వు ఎంతగా నాటుకోవాలంటే నీకు ఇక భయమే లేదు. దేవునికి స్తోత్రం. కమ్ వాట్ మే, ఏదేమైనా రాని నా ప్రభువు నాకు తోడున్నాడు. అందుకే యోబు గ్రంథం 4వ అధ్యాయంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు మరి మార్గం చూపదా అని అంటున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధితో నువ్వు నింపబడినావు, యథార్థంగా ఉన్నావు దేవుని సన్నిధిలో. యు ఆర్ ఫిల్డ్ విత్ గాడ్. నువ్వు దేవుని నింపుకున్నావు. నీ గుండెలో, నీ అణువున దేవుడున్నాడు, దైవ సన్నిధి ఉంది, యథార్థమైన ప్రవర్తన ఉంది. అదే నీ సర్వ శరీరానికి ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది. హల్లెలూయా. ఈరోజు కూడా నేను దేవుని స్తుతించడానికి నాకు అనేకమైన కారణాలు ఉన్నాయి. 24 ప్రసంగాలు చేసినాను. నా గొంతు కాపాడింది ఎవరండి? 2 ప్రసంగాలు చేస్తే బొంగురు గొంతు, కప్ప గొంతు అయిపోతుంది. నా గొంతు కాపాడింది దేవుడే. హల్లెలూయా. నాకు వాక్కులు ఎవరిచ్చినారు? దేవుడిచ్చినాడు. సందేశాలు ఎవరిచ్చినారు? దేవుడిచ్చినాడు. నిలబెట్టడానికి మరి కృప చూపినాడు, నిలబడడానికి ఎవరు? దేవుడే. నాకు తలంపులు ఇచ్చి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినాడు దేవుడే. ఆరోగ్యం ఇచ్చినాడు, ఉదయం లేపినాడు. మరి ఇవన్నీ ఆలోచిస్తే మనము దేవుని యథార్థంగా స్తుతించకుండా ఉండలేం. అందుకే మనకు గర్వం ఉండదు. చూడండి, దేవుని భయభక్తుల్లో ఉండే వారికి వాళ్ళకి తెలుసు వాళ్ళు కాదు ఇది. ఇదంతా ఎవరి ద్వారా కలిగిందంటారు? దేవుని ద్వారా కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యెహోవా వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. దే నో దట్ గాడ్ యూజెస్ పీపుల్. కానీ చేసిందంతా ఎవరు? దేవునికి. అందుకే మనం ఎప్పుడు మాటి మాటికి చెప్తాం, ఆయనకే స్తుతి, ఘనత, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ భక్తిహీనతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడో చూడండి. భక్తిహీనతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించటకు నీకేమి పని? నీకేం పని? దైవ కార్యాలు వివరించడానికి. నా నిబంధన నీ నోట వచించదేవేమి? దిద్దుబాటు నీకు అసహ్యముగా కదా. ఇంత గద్దింపు చూడండి, భక్తిహీనులతో అంటున్నాడు. అంటే పైకి భక్తి నటిస్తూ దేవుని శక్తిని వారు ఏం చేస్తున్నారు? త్యజిస్తున్నారు. యథార్థత లేకుండా
పవిత్రమైన దైవకార్యం చేసే వాళ్ళతో సెలవిస్తున్నాడు. ఏంటి, మీరు దైవకార్యం చేస్తున్నారా? మీరు వాక్యాలు అల్లిస్తున్నారా? పాటలు పాడుతున్నారా? మీరు స్తుతి ఆరాధన చేస్తున్నారా? దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారా? మీరు ఇవన్నీ దైవ కార్యాలు మీరు వేషధారణతో చేస్తున్నారు. ఎందుకంటే మీరు దేవుని మాట వినకుండా ఈ పనులన్నీ చేస్తున్నారు. భక్తిహీనతో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించటకు నీకేమి పని? వాట్ ఈజ్ యువర్ బిజినెస్? నువ్వెవరమ్మా? ప్రార్థన యోధురాలు ఉన్నావు, నువ్వు లేకుంటే కాదా సంఘము? నువ్వు అందరితో చిచ్చు పెట్టు, అల్లరి చేస్తూ ఎవ్వరికి తెలియలేదు అనుకుంటున్నావా? తోటి వారందరు ఎంత మంచి వాళ్ళు అంటే ఆమె మీద ఒక్క కంప్లైంట్ చెప్పడం లేదు, అడిగినా చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళకు జాలి, ప్రేమ. ఎప్పుడు అలా చేయొద్దు. నెవర్ ప్లే విత్ గాడ్. నువ్వు దేవునితో ఆటలాడి గెలవలేవు. దేవునితో పోరాడి ఎవరు గెలిచినారు? ఇంతవరకు ఎవరైనా గెలిచినారా? మీకు పేర్లుంటే చెప్పండి. దేవునితో పోరాడి గెలిచినారా? చాలాసార్లు ఈ పని చేస్తారు, తెలివి లేని పనులు ఇవి. యూ విల్ నాట్ విన్, యూ విల్ డెఫినెట్లీ బీ పుట్ డౌన్. డోంట్ ప్లే విత్ గాడ్. దేవుడు అంటే నీకు భయం ఉండాలి, దైవ కార్యాలంటే భయం ఉండాలి, నువ్వు వణకాలి. యెషయా 66లో ఒక మాట ఉంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా గురించి చేసే పనులు ఏ పాటివి ఇవి? మీరు ఏదో గొప్ప కార్యాలు చేసినారని విర్రవీగుతున్నారా? మీరు చేసే పనులు ఏ పాటివి? మీకు చూపెడతాను వాక్యం. యెషయా 66 తీయండి. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఈ మాట జాయిచర్యం చెప్పిందా, దేవుడు చెప్పినాడా? చెప్పండి గట్టిగా. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? చాలామంది ఇలా విర్రవీగుతుంటారు, మేము అక్కడ చర్చ్ కట్టినాం, ఇక్కడ చర్చ్ కట్టినాం, అక్కడ భూమి ఇప్పించినాం, ఇక్కడ కాదు, ఇలా విర్రవీగుతూ ఉంటారు. దేవుడు అలాంటి వారితో అంటున్నాడు, మీరేంటి నా గురించి చేసిన కార్యాలు? ఆకాశమే నా సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అంట. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు. చదవండి ఒకసారి ఆ మాట. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్స్. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. ఆయన బలమును గూర్చి మీరు ఆనందగానము చేయాలంట. సర్వజనులారా మీరేం చేయాలి? చప్పట్లు కొట్టాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయనను ఆరాధించాలి. అందుకే అంటున్నాడు, మీరు ఏం పనులు చేస్తున్నారు? మేము అది చేసినాం, మా తాత ముత్తాతల నుండి మేము ఇది చేస్తున్నాం. గర్విస్తూ ఉంటారు చాలామంది. మా తాతనే కట్టినాడు ఈ గుడి. మీ తాత కాదు, ముత్తాత కట్టినా నీ ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉండాలి? క్రమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన గురించి నువ్వు చేసే పనులేంటి? ఆయన హస్తకృత్యములైన ఆలయంలో నివసించేవాడు కాడు. నీ గుండెనే గుడిగా కోరుతున్నాడు ఆయన. నీ గుండెలోకి ఆహ్వానించు. దట్ బికమ్స్ హిస్ టెంపుల్. అందుకే మీ దేహములు దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయమంటున్నాడు. అయితే 50వ కీర్తనకు రండి. ఇక్కడ భక్తిహీనులను గద్దిస్తున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసేదవు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. అంటే పరిశుద్ధమైన ప్రవర్తన లేనివాడు అన్నమాట. హోలీ పీపుల్, పరిశుద్ధులు ఎవరంటే ఈ లోకంలో మరి లోకస్తులకు వేరే, ఈ మూర్ఖ జనానికి వేరే, వారు రక్షణ పొంది దేవునితో సత్సంబంధం గలవారే పరిశుద్ధుల గుంపు. రక్షణ ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధుల గుంపులో ఏం చేసినాడు? చేర్చినాడు. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. దేవుని కుటుంబంలోకి వచ్చేసినాం మనం. అందుకే మనకి ఈ లోకంతో పని లేదు. లోక పోకడ వేరు, విశ్వాసి పోకడ వేరు. మరి ఇలాంటి వారితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు, వారు చేసే పనులు చేస్తున్నావు. వ్యభిచారం తప్పు కాదంటున్నావు, దొంగతనం చల్తా అంటున్నావు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ వచ్చి దేవుని ఆరాధిస్తున్నావా నువ్వు? ఎవరితోనో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి. నేను అనుకోలేదు ఈ మాట మాట్లాడతానని. నన్ను నిలిపినాడు, నిలబడ్డమే గొప్ప. ఇంత స్ట్రెయిన్ అయినాను బాడీ, మళ్ళీ మాట్లాడడం అంతకంటే గొప్పనే కదా. దేవునికే మహిమ కలుగును గాక.
కీడు చేయవల్లని నువ్వు నోరు తెరుస్తున్నావు. నీ నోరు జాగ్రత్త. జీవ మరణములు నీ నాలుక వశం. ఇష్టం వచ్చినట్టు ఆడించావా, పడుతుంది నీకు. దేవుడు వదిలిపెట్టాడు నిన్ను. దేవుని న్యాయ తీర్పు గురించే నేను చెప్తున్నాను. దేవుడు సమస్త జనులకు తీర్పు తీర్చుననే థీమ్ ఇది. 50వ కీర్తన. యూ విల్ జడ్జ్ ఎవ్రీ పర్సన్. అలాగ నోరు బారేసుకోవద్దు, ఇతరులకు కీడు కల్పించవద్దు. నేను ఉదయం లేవగానే ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా? దేవా, నా నోటితో ఎవరిని గాయపరచొద్దు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు అలా గాయపరచడం. ఈ ఆత్మ ద్వారా నింపబడి వచ్చే ఈ గద్దింపులు కానీ స్వతహాగా నాకు ఇష్టం లేదు ఎవరిని బాధ పెట్టడం. దట్స్ మై నేచర్. ఎవరిని బాధపడితే నేను కరిగిపోతాను, అది నా స్వభావం. కానీ నా స్వభావానికి విరుద్ధంగా దేవుని ఆత్మతో నింపబడి నేను ఒక పని చేయాలంటే అది కష్టమే కదా. దేవుడు మాట్లాడతాడు, నేను కాదు. మీరు నమ్ముతున్నారా? థ్యాంక్ యూ. అయితే కీడు చేయవల్లని నువ్వు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటము కల్పించున్నాను. ఎంతమంది కీడు చేస్తారండి నాలుకతోటి? నాకు అర్థం కాదు. మళ్ళీ దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. మీ ప్రార్థన దేవుడు వింటాడా? ఎంత కీడు చేస్తారు, ఎంత అల్లుతూ ఉంటారు కబుర్లు, ఎన్ని కొంపలు ముంచుతారు, ఎన్ని జీవితాలు పడగొడతారు, భక్తుల మీద కారాలు మిరియాలు నూరుతారు. ఎవరిచ్చిండండి మీకు ఈ అధికారం? దేవుని చేత ఎన్నుకోబడి ఎన్నో సంవత్సరాల నుండి పనిచేసే భక్తులు, వారు చేసిన సేవ ఇసుమంతా కూడా నీ చేత కాదు, వారు అభిషేకం పొంది చేసినారు. వాళ్ళ మీద వీళ్ళు తీర్పు తీరుస్తారు అన్నమాట. ఒకటి వైరల్ అవుతుంది వీడియో, గొప్ప దైవజనుడి మీద బురద జల్లుతున్నారు. అణిగిపోతావు, జాగ్రత్త. దేవునితో పోరాడి ఎవరు గెలవరు. ఒక అతను ఒకరోజు వచ్చి, అమ్మా మీకు దినకరన్ గారి గురించి తెలుసా అంటే, ఏంటి తెలుసు, చిన్నప్పటి నుండి వింటున్నాను ఆయన గొప్ప దైవజనుడు అని. ఆయన జిమ్ఖానా గ్రౌండ్స్లో పెద్ద కోడికలు పెట్టేది, లక్షలాది జనం వచ్చేది. నేను చిన్నతనంలో మా అమ్మ నన్ను తీసుకొని వెళ్ళేది అక్కడ. అంత గొప్ప దైవజనం మీద ఏంటి నేరం మోపుతున్నాడు ఇది అనుకో. ఏంటి నీ బాధ ఏంటన్నా? ఆయన ఎప్పుడు డబ్బు వసూలు లేదు. నేను గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అన్న, నా ఇంటిలో ఒక్క క్షణం నువ్వు నిలబడొద్దు. మరి పెద్ద ఆయన వచ్చేసింది నాకు దేవుని ఆత్మ, గెట్ అవుట్. దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి గురించి నా ఇంట్లో నిలబడి నువ్వు నేరం మోపుతావా? ఆ శాపము నాకు రావాలా, నా ఇంటికి రావాలా? నువ్వు బయట పోయి చెప్పి ఇవన్నీ ఇక్కడ చెప్పొద్దన్న. మీకు అంత ధైర్యం ఉందా? మీరు ఏం చేస్తారు తెలుసా? రండి రండి కూర్చోండి. అవునా, నేను కూడా అదే విన్నాను. మీకు కూడా ఉంటుంది ఆ షేర్, ఆ శాపంలో భాగం ఉంటుంది మీకు. ఎప్పుడు ఎంటర్టైన్ చేయొద్దు అట్లా. దేవుని చేత అభిషక్తులు ప్రయాసాలు పడతారు, చితికి చింతపండు అయిపోతారు వాళ్ళు దేవుని సేవలు. మీరెవరండి తీర్పు తీర్చడానికి? మీరు వాళ్ళు చేసిన సేవలో ఆవగింజంతా చేసినారా? యు నో హౌ మచ్ ఇట్ ఈస్ స్ట్రెయిన్ఫుల్ ఫర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ టు డూ గాడ్స్ వర్క్. రోకటిలో వేసి రోల్లో వేసి రోకటితో దంచినట్టు ఉంటుంది వాళ్ళ దేహాలంతా. అలసిపోయి నిద్ర లేకుండా ఎన్ని బాధలు గుండెలో అనుభవించినా పైకి చెప్పకుండా, ఉన్నా లేకున్నా దుఃఖం దిగమింగుకుంటా, కుటుంబంలో ఉన్న పోరాటం, బయట ఉన్న పోరాటం. అందుకే కదా యేసుప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడిస్తే వాడు ప్రతి దినం ఏమి ఎత్తుకోవాలి? తన సిలువను ఎత్తుకోవాలి. మరి భారం కదా? యూట్యూబ్లో దేవుని సేవకుల విరోధంగా మాట్లాడే వారి జాబితా పెట్టుకొని నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. హౌ డేర్ దే పాయింట్ అవుట్ ఎట్ గాడ్స్ పీపుల్. దాంట్లో ఒక్కనికి పరిచర్య లేదు, ఒక్కనికి ఒక సేవ లేదు, వాడు చేసిన మంచి పని లేదు, పైగా బురద జల్లడం. అలాంటి గుంపులో మీరు చేరకూడదు. యు ఆర్ నాట్ టు జడ్జ్ ఎనీ గాడ్ సర్వెంట్. వై డు యూ టేక్ అప్ దట్ కర్స్? నేను అడుగుతున్నాను, ఎందుకు ఆ శాపం మీ ఇంటికి మీ పిల్లల మీదకి రావాలి? అభిషక్తులను ముట్టకూడదని ఎన్నిసార్లు చెప్పబడింది బైబిల్లో? మళ్ళా తెగిస్తారా మీరు? అభిషక్తుల మీద మీరు కట్టుకథలల్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకమ్మా? దేవుడే నియమించినాడు, దేవుడికి లెక్క అప్పు చూపుకుంటారు వాళ్ళు. ప్రతి ఒక్కరికి దేవుడు న్యాయం తీరుస్తాడు, ప్రతి ఒక్కరు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సింది. మరి నీకెందుకు ఈ గొడవ? దేవుడే ఒక వ్యక్తికి తీర్పు తీర్చడంట, మరణమైన తర్వాతనే తీర్పు. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. నువ్వు అంతకంటే ముందు నీకేంది అలా ఆరాటం? కాబట్టి ఇలాంటి వ్యక్తులు మారు మనసు పొందాలని నేను ఎంతో కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళకు వ్యూవర్షిప్ రావాలి. ఒక గొప్ప భక్తుడు అవిరామముగా సేవ చేస్తుంటే బురద జల్లి వాళ్ళు చూడరు కూడా. నాకు ఒకటి చెప్పాలని ఇటువంటి వారి కొరకు, దే విల్ నెవర్ ఈవెన్ వాచ్ సచ్ థింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ టైం. వాళ్ళు దేవుడిచ్చిన సేవలో నిమగ్నమై ముందుకు సాగుతున్నారు. వాళ్ళు గురి వద్దకే పరిగెత్తున్నారు. ఎక్కడ నిలబడి నువ్వు రాసిన యూట్యూబ్ విమర్శలు చూడడానికి వారికి సమయం లేదు. యువర్ ఏ లూజర్. నువ్వు నష్టపోతున్నావు, నీ కుటుంబం మీద కీడు రాబోతుంది.
ఎందుకు దైవజనులను ముట్టుకోవాలి? ఒక్క సేవ లేదు, పరిచర్య లేదు, పెద్ద మాటలు. అలాంటి అందరికీ దేవుడు విరోధి అయిపోతాడు. ఒక మాట నేను చదివిన, నీ శత్రువులకు నేను శత్రువు అవుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు విరోధులకు నేను విరోధిని అయిపోతాను. దేవుడే నీకు విరోధి అయితే నువ్వు ఉంటావా ఇంకా శేషించి లోకంలో? కాబట్టి దేవుని భయము చాలా అవసరం విశ్వాసులకు. కీడు చేయవల్లని నీవు నోరు తెరుచున్నావా అంటున్నాడు. చూడండి 50వ కీర్తన 19వ వచనం. నీ నాలుక కపటము కల్పించున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేస్తున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. ఓహో, నాకేం శిక్ష రావడం లేదు, దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడని అనుకుంటున్నావా అని అది అర్థం. ఇట్టి పనులు నువ్వు చేసినావు, నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. నేనేమి నీకు వెంటనే శిక్ష ఇవ్వనందుకు ఇక నాకు శిక్ష పడదని నువ్వు అనుకుంటున్నావా? నేను నీ వంటి వాడినని నీవు ఆలోచిస్తున్నావా? కానే కాదు. అయితే నీ కన్నుల ఎదుట నీ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను నేను గద్దించేదాన్ని. హీ కీప్స్ అ రికార్డ్ ఆఫ్ ఎవ్రీ ఈవిల్ డూయింగ్, ఈవెన్ వెల్ డూయింగ్. నువ్వు మంచి పనులైనా, నువ్వు చేసే అతిక్రమాలైనా అవన్నీ దేవుని దృష్టిలో రికార్డ్ అయి ఉంటుంది. వరుసగా నిలబెట్టి అడుగుతాడంట ఒకరోజు, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదాన్ని. ఈ ఆఖరి 2 వచనాలు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనం చదవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు మరొకసారి చదవండి. 22 చూడండి. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపో. చీల్చివేస్తానంటే దాని ఇంటర్ప్రిటేషన్ అంతా నేను ఆలోచిస్తాను. ఎట్ట చీల్చేస్తాడు దేవుడు? అవును, చీల్చివేస్తాను అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత అట్టివారి మీదకి వస్తుంది. మరి తప్పించేవాడు ఎవడు ఉండలేడంట. అప్పుడు మరుసటి వరుసలో 23వ వచనంలో, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. ఈ 2 వచనాలు మీరు ధ్యానించండి, చాలా అద్భుతంగా ఉంది. నువ్వు దేవుని మరిస్తే దేవుని శిక్ష అనుభవిస్తావు. ఆయన చీల్చి నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేస్తాడట, మిగిలి ఉండవట. ఇక స్తుతియాగం అర్పిస్తే నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు, దేవుడు అతనికి దేవుని రక్షణ కల్పిస్తాడట. వాడు దేవుని మార్గము సిద్ధపరచుకుంటున్నాడు, వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. స్తుతియాగం అంటే ఎంత ఇష్టమో దేవునికి. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. స్తుతి చెల్లించేవాడు దేవుని గణపరుస్తున్నాడు, వానికి దేవుడు తన రక్షణ కల్పిస్తాడంట. ఆయన అరణ్యంలో కూడా ఒక త్రోవ వాని కొరకు సిద్ధపరుస్తాడు. వడిగల జలంలో దేవుని మార్గం వానికి బయలుపరచబడుతుంది. అగ్నిగుండా నడిచినా కాలిపోడాడు, జలంలో పడి నడిచినా వాడు మునిగిపోడాడు. అంటే దేవుని తోడు అంతగా ఉంటుంది స్తుతి చెల్లించే వారికి. దేవుని మరచువారు దేవుని ఉగ్రత పాలవుతారు. దేవునికి స్తుతి అర్పించేవారు దేవుడు వారి కొరకు ఏర్పరిచిన రక్షణను కన్నులారా చూస్తారు. హల్లెలూయా. దేవుడు దిగి రావడానికి వారు మార్గము సిద్ధపరచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఎల్లప్పుడూ కృతజ్ఞత గల హృదయంతో దేవునికి ఏమో చెల్లించాలి? స్తుతియాగము చెల్లించాలి. దేవుని స్తోత్రం. దేవుడి వాక్కులు దీవించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. స్తుతియాగము నా యేసుకే చెల్లించేదాను ఎల్లప్పుడూ, స్తుతియాగము నా యేసుకే చెల్లించేదాను ఎల్లప్పుడూ. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి దినము మార్గములో నన్ను నడిపిన కృపను తలంచి, నన్ను నడిపిన కృపను తలంచి దించెదను, నీకే స్తుతులర్పించెదను. స్తుతియాగము నా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ, స్తుతియాగము నా యేసుకే అర్పించేదాను
ఎల్లప్పుడూ ఓదార్పు లేనట్టి చీకటి వేళల్లో ఆదరణకర్తవు నాకు నీవు. ఓదార్పు లేనట్టి చీకటి వేళల్లో ఆదరణకర్తవు నాకు నీవు. మారానుభవం మార్చిలలో మారానుభవం మార్చిలలో సంతసమిచ్చితి నిత్యా సంతసమిచ్చితి స్తుతియాగము నా యేసుకే అర్పించేదా ఎల్లప్పుడూ స్తుతియాగము నా యేసుకే అర్పించేదా ఎల్లప్పుడూ. దేవుని సెలవు లేనిది ఏదియు జరుగదుగాని గ్రహించితిని. దేవుని సెలవు లేనిది ఏది జరుగదుగాని గ్రహించితిని. నా జీవితములో ప్రతిదినమును నా జీవితములో ప్రతిదినమును మేలు కొరకే గదా కలిగిన్ మేలు కొరకే గదా స్తుతియాగము నా యేసుకే అర్పించేదా ఎల్లప్పుడూ స్తుతియాగము నా యేసుకే అర్పించేదా ఎల్లప్పుడూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని వాక్యం అది రెండంచులు గల ఆత్మ ఖడ్గమునని మమ్మను సరిచేసేది, దిద్దుబాటు ఇచ్చేది. ఏవేవి కావాలను ఏవేవి పోవలను తండ్రి మాకు ఆరోగ్యకరంగా ఔషధం లాంటి వాక్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన చేసే విధానాన్ని 50వ కీర్తన నుండి మేము ధ్యానించినాం. ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడనే సారాంశం గల కీర్తన. నాయన ఎలా ఉండాలి మా ప్రవర్తన, మేము ఎలాగో దేవుని ప్రేమతో నింపబడితే కానీ మాలో ఉన్న పాపము భయము తొలగిపోదు. అలాగ సంపూర్ణమైన ప్రేమతో నిన్ను ప్రేమించి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించి నువ్వు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపి పరిశుద్ధుల గుంపులో పవిత్రంగా నిన్ను ఆరాధించడానికి నీ కార్యాలు చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ రక్త ప్రోక్షణ ద్వారా కడిగి యజమానుని చేతుల్లో అర్హమైన పాత్రలుగా తీర్చిదిద్దుమని వచ్చిన ప్రజలందరినీ దీవించండి. వివిధ మాధ్యమాల గుండా వినే ప్రతి వారిని వారి కుటుంబాలకు నీ మేలు దయచేయండి. మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా